మా ఈ సంగీత్ ఫంక్షన్కి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. లెట్స్ సెలబ్రేట్ ది పార్టీ. మన అంచనాల్ని నిజం చేసేవాడు కన్న కొడుకు మా పెదబాబు. ఘట్టమనేని వంశ పేరు ప్రతిష్టల్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. వేల మందికి ఉద్యోగాలు, జీవితాల మీద భరోసాలు కల్పించి మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. సత్య హరిశ్చంద్రుడిగా, ఆడిన మాట తప్పనివాడుగా, అబద్ధం ఎరుగని శ్రీరామచంద్రుడిగా జనాలతో నీరాజనాలందుకున్న నా బిడ్డ దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖులు, అలాగే మహేంద్ర, ఐశ్వర్యలను కూడా మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని, అక్షింతలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాడ్, కొంచెం నా గురించి కూడా చెప్పొచ్చు కదా. మా గారాల పుత్రుడు మహేంద్ర, అల్లరి కొంటికోడలు మాచినేని ఐశ్వర్యాల పెళ్లి కూడా అదే ముహూర్తానికి జరుగుతుంది. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు వీళ్ళందరి మీద ఉంచండి. చూడరా, దేవాసారికి హారతి పడుతూ ఎదురుగా ఉన్న భారతి కళ్ళే ఆ లోగోలో ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు మెరుస్తున్నాయని కళ్ళల్లో ఇంకెంత ఆనందం కనపడుతుందో ఒక్కసారి ఆలోచించు. అవునరా, తెలిస్తే బాగుంటుంది. కానీ ఈ విషయం భవానీ మేడంకి తెలిస్తే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. లేదురా, ఆ కళ్ళను అంతలా ఆరాధించే దేవసార్కు ఈ సీక్రెట్ తెలిస్తే పార్వతిని అభిమానిస్తాడో, ప్రేమిస్తాడో, పెళ్లి చేసుకుంటాడో నాకైతే తెలియదు. గాని ఆ కళ్ళు తనవే అని ఎలాగైనా తెలియాలి. అదే నా కోరిక, నా టార్గెట్. అమ్మ ప్రేమ అమృతాన్ని తలపించింది. కొడుకు ఆకాశమంతా ఎత్తుకెదిగినా తల్లి ఒడి చేరేసరికి ఎప్పట్లాగే చంటిబిడ్డ అవుతాడు. నేను అందరూ గర్వించదగ్గ వ్యక్తినయ్యానంటే దాని వెనుక అమ్మ ప్రోత్సాహం, నాన్న ఆశీర్వాదం, వారి అడుగుజాడలే ఉన్నాయి. ఎన్ని అడుగులు వేసి లక్ష్యాన్ని చేరుకున్నా ఒంటరిగానే ఉండిపోతాం. 7 అడుగులు వేస్తేనే తోడు నీడ ఉంటుందని అమ్మ చెప్పాకే పెళ్లి కొప్పుకున్నాను. స్వయంవరంలో రుద్రపాటి చంద్రముఖి అమ్మ మనసు గెలిచి నా జీవితంలో భాగస్వామి అవ్వడానికి వచ్చింది. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అతిథులందరి ముందు ఇంత అందమైన ప్లేస్లో సంగీత ఏర్పాటు చేసి సంతోషంగా గడపడం నిజంగా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ బ్రో. స్టార్ట్ చేద్దామా? షూర్ మహి. పెద్దబాబు, ఏమైంది నాన్న? కుడికన్నా తిడుతుందమ్మా. అవునా పెద్దబాబు గారు? అయితే ఇవాళ మీకు చాలా మంచి జరుగుతుంది. ఈ సంతోషం 1000 ఎంతలు అవుతుంది. డబ్బున్న వాళ్ళలో మీరు మన దేశంలో 2వ వారు కదా.
మొదటి వారు అవుతారు ఇప్పుడు. ఏయ్ పార్వతి, మెల్లగా మాట్లాడు. ఇది ఫంక్షన్ అనుకున్నావా, మార్కెట్ అనుకున్నావా? కుడిక నదిరితే మంచి జరుగుతుందంటారు. నా బిడ్డలకెప్పుడు మంచి జరగాలి. దేవా, ఇప్పుడు ఓకేనా? అమ్మా 1 minute. Thank you, friend. Amma? I'm okay now. Good. పెద్దమాత, సంగీత్ ప్రారంభిద్దామా? సంగీతం మనిషి మనసుకి తోడుగా ఉంటుంది. ఘట్టమనేని ఇంటి వారసుల పెళ్లి వేడుకకి ముందు ఈ సంగీత్తో మా అందరి మనసులు ఆనందంతో పరవశించిపోవాలని కోరుకుంటూ లెట్స్ బిగిన్ సంగీత్. Five, 4, 3, 2, 1. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అమెరికా అమ్మాయి వస్తుంది. అల్లరి పిల్ల, తుంటరి పిల్ల, కొంటి పిల్ల. ఇంకా ఎదురు చూడకుండా ఆ అమెరికా అమ్మాయిని పిలిచేద్దామా? సమంత, స్వాగతం సుస్వాగతం. Masti mein dol sala, give me a move to the groove, bottle cold sala, get on the floor sala. Masti mein dol sala, give me a move to the groove, bottle cold cold. Congrats. Thank you. Deva, Mahi. Chandu, Aishwarya. Advance happy married life. Thank you. Akhila auntie, please bless me. మీ అందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చేస్తాను. ఓకేనా? యప్.
రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన 2 కిలోల కేక్లు 2 చెంచాల ఐసింగ్ కలిపి తీసుకురానికి ఎంతసేపురా? విషయం చల్లుతుంటే మీరు ఫోన్ చేశారమ్మా. ఖచ్చితంగా సత్తారు కదా, లేదంటే ఒకసారి కొంచెం తిని చూడు తెలుస్తుంది. గ్యారంటీగా ప్రాణాలు పోతాయి. కాశ్మీర్ కాల్ నాకు విషయం ఇది. పోలియో డ్రాప్ అంత విషమే 10 మంది ప్రాణాలు తీస్తుంది. బేగా అట్టుకొనరా, ఎవరూ ప్రాణాలతో ఉండకూడదు. ఈడు జరిగే సంగీత్లో సావుడప్పు కొట్టాలా. సిన్నమ్మాయి గారు, ఏంటమ్మా ఇది? ఏటి ఏటి ఏమైనాది? ఏం లేదు. ఏం మాట్లాడుతున్నారు? బాణాలుండరాదని ఎవరితో చెప్తున్నారు? నా చెప్పినది వేరే విషయం. ఎల్లు ఎల్లు నీ పని చూసుకోపో. శివబాబు గారిని పెళ్లి చేసుకున్నారు. చల్లగా కాపురం చేయకుండా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే అమ్మగారు మీ ప్రాణాలు తోడెత్తారు. జాగ్రత్త. పోసి నీ సింగారం దొంగలెత్తుకెళ్ళా ఓ ఇంటి ఓనర్ లెక్క రుబాబు సూయిస్తున్నా, నన్నే బెదిరిస్తున్నా. గొంతు లేపుతుంది ఏంది కదా? మీ మంచి కోరే చెప్తున్నాను దీప్తమ్మ గారు. దుర్మార్గపు పనులు చేస్తే మటుకు అమ్మగారి కోపానికి బలైపోతారు. పెదబాబు గారు శనబాబు గారుల పెళ్లి చూసిపోదామని వచ్చినారు. ముత్తైదుగానే తిరిగి వెళ్ళాలనుకుంటే సరే, లేదంటే సుమంగలిగా పోతారు. గుర్తెట్టుకోండి. అమ్మ బక్కదానా, దెబ్బ కొడితే ఆ అబ్బా అనేదానివి నాకే నీతులు చెప్తావా? అందరూ ఇసం కలిపిన కేకు తిని సత్తే నీ వల్లే సచ్చారని నిరూపిస్తానే. నీ సంగ సూత్తానుండు. 5 నిమిషాల్లో భవానీ అత్త చంద్రముఖక్క ఇద్దరి మధ్యలో ఇరికించి గూబ గుయ్యమనేలా చేత్తా.
రే శివ, పార్టీకి వచ్చి సైలెంట్గా ట్రీట్ తీసుకుని వెళ్లకుండా ఇలా రిస్క్ తీసుకోవడం అవసరమారా? నువ్వు వద్దన్నా సరే నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను. భవానీ వాళ్ళు బెదిరించినా సరే ఈరోజు ఎలాగైనా సరే పార్వతి కళ్ళే అని దేవాసారికి నిజం తెలిసేలా చేస్తున్నానంటే నేనెంతగా ఫిక్స్ అయ్యానో అర్థం చేసుకో. డైరెక్ట్గా వెళ్ళి గిఫ్ట్ బాక్స్ దేవసారికి ఇస్తే చంద్రముఖి మేడం చంపేస్తుంది. దేవసార్ నేరుగా నేను వెళ్ళి ఇవ్వను. గెస్ట్లు ఇచ్చిన గిఫ్ట్లలో కలిపేస్తాను. దేవుడే దీన్ని దేవసారికి రీచ్ అయ్యేలా చేస్తాడు. పద. హలో సార్. ఎస్. పాపం ఎవరో కారిడార్లో గిఫ్ట్ పడేసుకున్నట్టున్నారు. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. దేవాసార్ అని మాత్రమే ఉంది. ఇటువంటి సార్, ఈ గిఫ్ట్లన్నీ పార్టీ అయ్యాక ఓపెన్ చేసి చూస్తాం. థ్యాంక్ యూ సార్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి.